ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాల్య దశలోనే సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు మళ్లించగలిగారు. వారి కొరకు తన ప్రాణమును అర్పించినటువంటి ప్రభువు కొరకు వారు ఒక నమ్మకమైన పాత్రలుగా నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఒక ఎస్కేలు వలె ఒక సమూహేలు వలె నా పిల్లలు ప్రభువు కొరకు వాడబడాలి, ప్రభు కొరకు నమ్మకమైనగా జీవితాన్ని కొనసాగించాలి అని ఎంతో మంది తల్లిదండ్రులు ప్రియమైన దేవుని పిల్లరా ఈ రోజున సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ పిల్లలు ఇంకా ప్రభువులోనికి నమ్మకమైన పాత్రలుగా ఉండలేదంటే కారణం తెలుసా? వాటిని పెంచవలసిన రీతిలో ఒక తండ్రిగా ఒక తల్లిగా ఏం చేయలేదు, వాటిని నడిపించలేదు. ఎంత బాధకర విషయం ప్రియమైన దేవుని పిల్లరా. సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనస్సును తల్లిదండ్రులుగా మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఈ దినాన్ని ఇంకనూ మీరు బాప్తిస్మం పొందకుండా ఉన్నట్లయితే పెద్దవాళ్ళు కూడా చాలా మంది బాప్తిస్మం లేని వాళ్ళు ఉన్నారండి. ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు కొరకు నమ్మకమైన పాత్రగా జీవించలేకుండా, సిలువలో ప్రభువు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన చేసిన అమూల్యమైన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఇంకా లోకానుసారంగా శరీరానుసారంగా ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట కొరింథీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నారు, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ మనం దేవుని పిల్లలుగా ఉంటే మనము దేవుని కార్యాల కొరకు ఆలోచన చేస్తాం. అదే ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు కాకుండా శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తారు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రియమైన దేవుని పిల్లల ఆత్మ సంబంధమైన మనుషులట ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారట, శరీర సంబంధమైన మనుషులట శరీర కార్యాల మీద వారు ఏం చేస్తారట? మనసు ఉంచుతారట. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రియమైన వారు మనం ఆత్మ సంబంధులుగా ఉండాలి అని పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఆ స్థలంలో జ్ఞాపకం చేస్తున్న మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని పిల్లల 3వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. మొదటి వచనములు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధమైన మనుషులేని క్రీస్తునందు పసిపెట్టలే అని మీతో మాట్లాడవలసి వచ్చినది. ఈ వచనంలో అధ్యాయము మీరు ఇందుకేదో చదువుకోండి. మొదటి వచనము నుండి 9 వచనాలు మీరు జాగ్రత్తగా ఇంటికి చదువుకుంటే మీరు ఆత్మ సంబంధుల శరీర సంబంధుల అన్న విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ జ్ఞాపకం చేశారు. మీలో ఈ లోపాలు ఉన్నాయి అని అంటే మీరు శరీర సంబంధమైన మనుషులుగానే ఉన్నారు, ఆత్మ సంబంధులుగా మీరు జీవించలేకపోతున్నారు. ఆత్మ సంబంధులే ప్రియమైన దేవుని పిల్లల ఆత్మ సంబంధులు మాత్రమే పరలోక రాజ్యం ప్రవేశిస్తారు. శరీర సంబంధులు పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి అవకాశము లేదండి, లేదు. ప్రియమైన దేవుని పిల్లల 2000 సంవత్సరాల కింద క్రీస్తు ప్రభు ఎందుకు లోకానికి వచ్చారంటే శరీర సంబంధులుగా ఉన్నటువంటి మనందరినీ కూడా ఎలాగ మార్చాలనుకున్నారంటే ఆత్మ సంబంధులుగా మనను మార్చాలనుకున్నారు. అందుకే తన ప్రాణాన్ని దారిపోసారండి, తన రక్తాన్ని కాల్చారు. ప్రియమైన దేవుని పిల్ల తన ప్రాణాన్ని ఆయన దారిపోసారు, తన రక్తాన్ని దాచారు. ఎందుకో తెలుసా? మనము శరీర సంబంధమైనటువంటి జీవితంలో ఉంది దేంట్లోకి మార్చబడాలి ఏంటంట? ఆత్మ సంబంధులుగా మనము మార్చబడాలి. అదే దేవుడు కోరుకునేది. ప్రియమైన దేవుని పిల్లరా నీ దానాన్ని దేవుడు కోరుకోవట్లేదు, నీ ఆస్తి పాస్తులను దేవుడు కోరుకోవట్లేదు, నీకున్న దాన్ని ఏది దేవుడు కోరుకోవట్లేదు. కానీ నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చి నువ్వు ఆత్మ సంబంధిగా మార్చబడితే ఆయన ఉండే రాజ్యంలో నీవు కూడా ఉండగలుగుతావు, ఆయన ఉండే రాజ్యంలో నీవు కూడా ఉండగలుగుతావు. అందుకని మన పిల్లలు కానివ్వండి మనము కూడా ప్రియమైన దేవుని పిల్లల చిన్న వయసులో నుండి ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తాడు. బాల్య దశలో ఉండగానే ఎప్పుడట బాల్య దశలో ఉండగానే మనము మన పిల్లలు ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధులుగా ఉండాలి, ఆత్మ సంబంధులుగా ఉండాలి, శరీర సంబంధులుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలు ఎందుకో తెలుసా? శరీరము తన ఆశలు ఏమవుతాయండి? గతించిపోతాయి. శరీరము తన ఆశలు గతించిపోతాయి. ఒక దినాన్ని శరీరము ద్వారా చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా నీ జీవితం గతించిపోతుంది, ఉపకారం ఏమి ఉండదు.
కానీ ఒక ఆత్మ సంబంధిగా చిన్నతనం ప్రభువులను వెతకగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు నిన్ను ఒక మోసేలాగా వాడుకుంటాడండి, ఒక నెహెమియాలాగా వాడుకుంటాడండి, ఒక ఎజ్రాలాగా వాడుకుంటాడండి, ఒక ఎస్తేరులాగా వాడుకుంటాడండి, ఒక రూతులాగా వాడుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక దేవుని యొక్క సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతో మంది ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథములు, ఎంతో మంది స్త్రీలు కనబడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక దెబోరాలాగా వాడుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రవక్తలు లేనటువంటి కాలంలో దెబోరా అనేటువంటి ఒక స్త్రీ ప్రియమైన దేవుని పిల్లరా ఇశ్రాయేలు అందరికీ కూడా ఒక న్యాయాధిపతిగా ఎదిగిందండి. ప్రియమైన దేవుని పిల్లరా, అంతేకాదండి అనేక యుద్ధాలు జరిగించిందండి ఆమె. పరిశుద్ధ గ్రంథములు, న్యాయాధిపతుల గ్రంథాలు మీరు చదువుకుంటే ఒక దెబోరా ఒక గొప్ప న్యాయాధిపతిగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, మీ పిల్లలు ఒక సమూయేలు వలె, ఒక మోషే వలె, ఒక దెబోరా వలె, ఒక హన్న వలె, ప్రియమైన దేవుని పిల్లరా ఇంకా అనేకలు ఒక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మరియ వలె, లేకపోతే పిలుపుకున్నటువంటి 4 కుమార్తెలు ఏ విధంగా ప్రవచన వరములు కలిగినటువంటి పిల్లలుగా ఉంటారు. అటువంటి పిల్లలుగా మీ పిల్లలు ఉండాలంటే వాళ్ళు బాల్య దశలో ఉండగానే సృష్టికర్తను ఏదైనా స్మరణకు తెచ్చుకునే వారిగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లల వారు ఆ రీతిగా ఉండాలంటే చిన్న వయసులోనే వారిని దేవుని యొద్దకు నడిపించండి, దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని వారికి అందించండి. వారు ఆధ్యాత్మికంగా ప్రభు బిడ్డలుగా జీవిస్తానికి ఒక మంచి తల్లిగా, ఒక తండ్రిగా వారి జీవితాల్లో ఒక మార్గాన్ని ఏర్పాటు చేయండి. అందుకని దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, బాలులు నడవలసిన త్రోవలు వారికి నేర్పము, వారు పెద్దవాళ్ళైనప్పుడు దానిలో నుండి తొలగిపోరు. దేవుని ప్రియమైన వాళ్ళు ఏపీసీలు రాసిన పత్రికల పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తారు. 6వ అధ్యాయం చూసినట్లయితే తండ్రులారా మీ పిల్లలకు కోపము లేక ప్రభు యొక్క శిక్షలోను వాదనలను వారికి పెంచుడి. ప్రియమైన ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఇశ్రాయేలు స్త్రీలారా మీ పిల్లలకు రోదనము చేయ నేర్పుడి. ఎప్పుడు నేర్పాలని? పిల్లలుగా ఉండగానే వారికి ఏం నేర్పించాలో తెలుసా? రోదనము నేర్పించాలి, రోదనము నేర్పించాలి. దేవుడు మన కొరకు చేసిన కార్యాన్ని చూపించి, అమ్మా నీ కొరకు ఆ పరమ తండ్రి ఎంత అద్భుతమైన కార్యాన్ని చేశాడు, ఎంత ఉన్నతమైన కార్యం చేశాడు కాబట్టి నువ్వు ఆయన కొరకు ప్రలాపించేటువంటి ఒక మంచి వ్యక్తిగా, దేవుడి కొరకు మంచి రోషము కలిగినటువంటి ఒక ప్రవక్తి వలె, దేవుడి కొరకు రోషము కలిగినటువంటి ఒక మంచి స్త్రీ వలె నువ్వు దేవుని కొరకు పరిచయాలి అమ్మని చిన్నతనం అనేది తన పిల్లలకు నేర్పేవాడిగా ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లల, ఒకవేళ ఇంతవరకు నువ్వు నేర్పకపోతే ఎక్కడి నుండి నీ పిల్లల్ని ఆ విధంగా నడిపించడానికి నువ్వు ప్రయత్నం చేయి. అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరమని దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రియమైన దేవుని పిల్లల ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆ యొక్క సమయంలో మనం ముందుకు కార్యక్రమంలోకి వెళ్ళడానికి మనమందరం సిద్ధపడదాం. అనుమతించండి. దేవుని యొక్క బిడ్డలు ప్రార్థనలో నడిపిస్తూ ఉంటారు. ఎవరు చేస్తారు ప్రార్థన? నేను చనిపోవడం మీకు క్షేమం అని యేసయ్య అన్నారు కాబట్టి ఆ మంచి మాటను బట్టి శుభ శుక్రవారం అని దీనికి చక్కటి పేరు వచ్చింది. అన్ని శుక్రవారాలు ఉన్నాయి కానీ ప్రియమైన దేవుని పిల్లలు శుక్రవారం చాలా మంది ప్రయాణం చేయరు, ఏమీ చేయరండి. ఎందుకంటే శుక్రవారం అనేది మంచిది కాదంటారు. కానీ మానవాళ్ళంతటికీ కూడా ఇది చాలా ధైర్యకరమైన. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎటువంటి వాడంటే ఇది మనుషులు మంచిది కాదంటే ఆ మంచిది కాకడానికోనంటే దేవుడు ఉన్నతమైన మంచి కార్యాన్ని జరిగించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సమయంలో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి మాట కాదు రెండవ మాట ఎవరు చెప్పేవాడన్నా వాళ్ళు వచ్చిన వెంటనే చిన్న ప్రార్థన చేసి ఆ చిన్న మాటను ప్రారంభించడం ఆశీర్వాదకరం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ పడద్దండి, అందరూ మనమే కదా నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకంటే ఒకట్లో మీ అందరికంటే పిలిపోయిన ఎక్కడైతే వాక్యం చెప్పాను కానీ బయట ఎక్కడైతే చెప్పలేదు, మరి ఎందుకో తెలియదు రా. కానీ అటువంటి పిలుకోండి నేను, కానీ దేవుడు తన కృపతో జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మల్ని నాకంటే బలమైనటువంటి యోధుల వల్ల అనేకమైన స్థలాలకు ఒడిగేడు జీడియంలో చెందినటువంటి వాళ్ళని అనేకమైన స్థలాల్లో ఒక సాక్షి రాబోతున్నటువంటి సాక్షి సమూహాల్లో మన పిల్లలు ఉండాలన్న ఆశ అండి. ఇక్కడ దెబ్బలాడుకోవడం కాదండి. అనేకమైన స్థలాలకు వెళ్ళి మేము ఒడిగేడు జీడియం సంఘం రక్షించబడ్డాం, ఇదిగో ఈ స్థలంలో దేవుడి పనులు ఒక మంచి పాత్రగా వాడబడుతున్నామని సంఘాన్ని కనపరిచేవారిగా ఉండాలని, దేవుని సన్నిధికి ఘనత తీసుకొచ్చేవారిగా ఉండాలని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రీతిగా నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో అందరూ కూడా ఆ విధంగా సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆ విధమైనటువంటి ప్రార్థనలుగా మీరు వాడబడాలని
అటువంటి పాత్రగా దేవుడి మీరు వాడుకోవాలని కూడా ప్రభు దాసుడిగా జ్ఞాపకం చేస్తున్నా. 23:34 యేసు తండ్రి మీరు ఏమి చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక మీరు క్షమించమని చెప్పి ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడా ప్రేమ గల దైవం మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామముకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలు భద్రపరిచిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఎన్నికలైన నన్ను మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ సన్నిధానంలో నిలిపిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఏ విధాలైన నన్ను ప్రభావ ఏంటా ఈ 7 మాటల్లో తండ్రి మొదటి మాట చెప్పడానికి ఇష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నేనే కదా నా వెనకటి వారందరినీ కూడా తండ్రి మేము కాదయ్యా మాట్లాడి నుండి మీరే తండ్రి పరిశుద్ధాత్మతో మాట్లాడమని తండ్రి ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా మీకు మహిమాకరంగా నేతకరంగా జరిపించుకోమని నా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ 7 మాటలు మీకు అప్పగించుకున్నాం మా పరమ తండ్రి. ఓకేనండి. ఏమంటున్నారంటే యేసు తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎరుగడం కనుక దీనిని క్షమించమని చెప్తున్నారు. ఇప్పుడు మరణాల్లో అన్నిటికంటే అతి భయంకరమైన మరణం ఏ మరణం అండి? సిలువ మరణం. ఇప్పుడు మన దేశంలో ఉన్నాయి హ్యాంగ్ అంటే ఉరిశిక్ష. అది ఎలా అంటే చిన్నగా ఒక 5 నిమిషాల్లో పెరగడం కూడా కొన్ని చచ్చిపోతుంది. కానీ ఇది అలాంటి మరణం కానే కాదు. బయట గల్ఫ్ దేశాల్లో అయితే ఎవరు తప్పు చేశారనుకో శుభ్రంగా మోకాలు వేసి చేతులు వెనకబట్టి మొండాన్ని తల్లి వేరు చేయడానికి మనైతే పోగొట్టు పడుతుందేమో. పోగొట్టు చేసి తలకెళ్ళి పోగొట్టి గిరగలా గిరగలుగుని చనిపోతుంది. కానీ ఈ సిలువ మరణం అనేది 40 గంటలు ఎంతో రోగంతో కూడినటువంటి ఎలా అంటే సిలువ మరణం అది రోమీలు అనగా రోమీలు శిక్షణ దోషులకి వేసేవారంటే 6 అప్పట్లో రోమీలు ద్రోహులకి మాత్రమే ఈ యొక్క శిలువ శిక్ష వేసేవారంట. అలాంటిది యేసయ్య మన కోసం మన పాపముల నిమిత్తమై మన అపరాధముల నిమిత్తమై ఆయనను మరణ శిక్షణ వేయాలంటే ఒక ప్రత్యేకత ఉందంట. ఎలా అంటే బట్టలన్నీ ఒప్పదీసి ఆయన ప్రత్యేకంగా ముస్తాబు చేసేవారంట. మొత్తం అన్ని ఒక 100 ఆయన బట్టలు ఎన్ని లేకుండా ఓన్లీ మనం ఉండేలాగా బట్టలన్నీ ఇప్పదీసి ఆయన ముస్తాబు చేసి ఏమంటారు గొర్రె ఎముక పొదునైనటువంటి గొర్రె ఎముక 10 గొర్రెలు కలిసి ఒక కొరడా చేసేవారంట. 10 గొర్రెపు తోలు కలిపి ఒక కొరడా చేసి ఆ పొదులైన ఎముకలను కొక్కుల కింద పెట్టేవారంట. కొక్కులుగా పెట్టి కొడతా ఉండేవారంట. కొడుతున్నాయి అలా కలిపొచ్చింది కానీ వీళ్ళకి ఎంత రక్త సిద్ధమైనా కానీ ఇలా కలిపొచ్చింది అయినా అప్పుడు కూడా కాదంట. అలాగే మన కోసం మన ప్రభువు యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తమై మన అపరాధముల నిమిత్తమై అంత శిక్షణ ఉంది. ఆ కొరడా దెబ్బలు తిరుచు మనం రోడ్డు అంటే నడిచేది ఒక బేగు కానీ ఒక ఏమంటారో ఒక ముళ్ళి కూర్చున్న ఒక అమ్మబాబోయ్ అని చెప్పేసి డాక్టర్ దగ్గర టీచింగ్ చేస్తాం ఆపరేషన్ అయ్యి అంటాం. కానీ దేవుడిని ఎంతగా హింసించారంటే ఆ కల్వరి కొండలో ఆ ముళ్ళలో ఆ రాళ్ళల్లో ఆ కొండల్లో ఇప్పుడైతే మనకు ఒక 30% డిగ్రీ 30% డిగ్రీ ఎండ ఉండదేమో. అప్పుడు ఆ కల్వరి కొండలో కనీసం 70 డిగ్రీలు ఎండ ఉండదు. ఆ కల్వరి కొండలో అంటే ఎంత ఎండ ఉంటుందంటే మనిషి అయితే మాడిపోయేటువంటి ఎండ. అలాంటి ఎండలో బట్టలన్నీ ఒప్పదీసి ఆయన్ని కొరడాలతో కొట్టుతూ ఆ రక్తపు పడుగులు ఆయన చీల్చుకున్నారు. కొరడ వేస్తుంటే ఆయన చర్మం అంతా మొత్తం ఎంత అయితే చర్మం ఉందో అంత చర్మం మొత్తం ఆ రక్తం మొత్తం కాలినట్లు కొడతా ఉన్నాడు ఆయన. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం నోరు ఇవ్వకుండా అలానే వెళ్తున్నాడు. అలాగే ఎలా తాగినప్పటికీ కొంత దూరం వెళ్ళాక ఆయన చర్మాన్ని చీల్చుతూ తర్వాత సిలువ వేయాలంట. ఆయన సిలువ ఎత్తారంట. అంత చర్మంతో చీల్చినప్పటికీ ఆయన సిలువ పోపారంట. ఆ సిలువ వచ్చినటువంటి బరువు ఎంత 145 కేజీలు బరువు. మనం చిన్న మేగిరిగితేనే ఏం పోయలేరు, చేతులు కానీ బుద్ధమని ఏం పోయారు. ఆయన ఒళ్ళంతా అంతగా చీల్చినప్పటికీ అంతగా కొనడంతో నిందించినప్పటికీ ఆయన్ని మళ్ళీ సిలువ వేసి కూడా కొట్టడం మొదలు పెట్టారు. ఆయన సిలువ వేసి కొట్టుకుంటా ఒలివ కూడా తీసుకెళ్లారు. ఒలివ కూడా తీసుకెళ్లి ఇలా కాదని చెప్పేసి మరణం ఇలా ఇవ్వకూడదు ఊరికినే చనిపోకూడదని చెప్పి ఆయన నరాలు పగిలేల అరకాలలో మేకులు తెక్కొట్టారు. ఆయన అరచేతిలో మేకులు తెక్కొట్టారు. ఆయన తన శిరస్సుపై ముళ్ళ కిరీటం ధరించారు. ఎంత గౌరవం అండి, ఎంత గౌరవం చెప్పండి ఒకసారి. ఆయన మన కోసం ఇంత త్యాగం చేశాడు. మనం ఆయనకి ఏమి ఇచ్చిన ఆయన ప్రభుత్వం తీర్చుకోగలం, ఏమి తీర్చుకోగలం. అయినప్పటికీ ఏమాత్రం ఆయన నన్ను ఎత్తుకొడతారని కానీ కొట్టొద్దని కానీ ఏమాత్రం నొరు తెరవకుండా ఆ కల్వరి సిలువలో ఆయన వేలాడుచు అరచేతుల్లో ఆ యొక్క నరాలు తగిలేలా
ఆ మామూలుగా కొట్టే అంత పోయి తగ్గిపోతుందని చెప్పేసి నరాలు తగిలేలాంటి 2 కాళ్ళు దగ్గర చేసి మేకులు తెగొచ్చు, అరచేతిలో తెగొచ్చు. ఆయన శిరస్సుపై ముళ్ళకిరీటం పెట్టి ఎంతగానో హింసలు. అయినప్పటికీ దేవుడు ఏమన్నా ఒక చిన్న మాట కూడా ఆయన ఏమి దూషించలేదు. అయినప్పటికీ అలా చేసినప్పటికీ ఆయన ఏమన్నాడు చూడండి, తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఎదురా వీరిని క్షమించమని చెప్పు. అప్పుడు ఏమన్నా వాళ్ళంతగా మేకలు తెగొట్టినప్పటికీ, ఆయన శిరస్సుపై ముళ్ళకిరీటం పెట్టినప్పటికీ, ఆయన పక్కడంలో పొడిచినప్పటికీ ఏమంటారు దేవుడు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎదుగారు, వీరిని క్షమించండి అని చెప్పేసి. ఎంత జాలిగల దేవుడు అండి. మనం ఎవరన్నా కొంచెం చేయగలుగుతాం కదా, ఎలా ఎందుకుంటారు ఏంటి సంగతి నేను ఎవరో తెలుసా అని దూసుకెళ్తాం. కానీ దేవుడిని బల్లెంతో పొడిచినా మేకులతో తెగొట్టినా ఆయన శిరస్సుపై ముళ్ళకిరీటం ధరించినప్పటికీ వాళ్ళు ఏమనకుండా ఆ దేవతదేవుడికి ప్రార్థన చేస్తాను, తండ్రి వీరు క్షమించండి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అలాంటి హృదయం నువ్వు నేను కలిగి ఉన్నామా? మనం ఎవరైనా ఒక మాట అంటే తిరిగి వాళ్ళ మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కానీ ఆ దేవతదేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆ కలువరి శిలువలో ఆ యొక్క నరాలు పదివేలా ఆ మేకులు తెగొట్టినప్పటికీ ఏ మాత్రం ఒక మాట కూడా వాళ్ళని తుంచనాడకుండా ఆయన ప్రేమతోనే చూశాడు తప్ప వాళ్ళని శపించడం కానీ నిందించడం కానీ అనలేదు. ఎంత గొప్ప దేవుడు అండి. ఇలాంటి దేవుడు ఎక్కడున్నారండి? ఎక్కడైనా చూసినటువంటి దేవుని మన కోసం ప్రాణం పెట్టి ఆ అమూల్యమైన రక్తాన్ని ఆ ముళ్ళల్లో, ఆ రాళ్ళల్లో, ఆ కొండల్లో ఆయన శిలువ మోసుకుని చూపించు. ఆయన పడిపోయినప్పటికీ ఏమాత్రం వదలకుండా ఆ కొక్కులతో ఆ కొడలతో పొడుచు ఆయన చర్మాన్ని వచ్చేలా కొట్టేవాడు. అయినప్పటికీ దేవుడు ఎంత చదివిన దేవుడు. అలా చేసినప్పటికీ ఆయన ఒకే ఒక మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగనక వీరిని క్షమించమని దేవుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆయన హింసించిన వారి కోసమే. అంటే మనమే హింసించాం. మన కోసమైనా ఆ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినాన్ని నువ్వు దేవుడిని బాధ పెడుతున్నావేమో, వ్యభిచార గుంపులో పడి ఉన్నావేమో చూసుకో ఒకసారి. ఈ దినాన్ని ధనాపేక్షతో నువ్వు లోకంపై తిరుగుతున్నావేమో ఒకసారి సరి చేసుకో. ఏ ధనాపేక్షకు నన్ను దేవుడు అంగీకరించడు, నాకు మానవనసుడు అని అనుకుంటున్నావేమో. దేవుడు గొప్ప దేవుడు. పల్లెకు పోటలు పొడిచిన వారిని క్షమించగలిగిన దేవుడు. వ్యభిచార గుంపులో ఉన్న నిన్ను క్షమించగలిగే దేవుడు. నువ్వు దేశాయి సన్నిధికి వచ్చి తండ్రి నన్ను క్షమించని అడిగినప్పటికీ మన దేవుడు క్షమించగలిగిన గొప్ప దేవుడు. నువ్వు ధనాపేక్షతో నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తూ నన్ను క్షమించడేమో, ఇంతగా వ్యాపారం చేస్తున్నాను, నా దేవుడికి అవిష్టమైన పనులు చేస్తున్నాను, నన్ను క్షమించడేమో అనుకుంటున్నావేమో. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన సిల్లు వేసిన వారినే క్షమించడం గొప్ప దేవుడు. ఈ దినాన్ని దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు పాపం ఒప్పుకున్నట్లయితే నీకు మానవలసిన దయచేసిన గొప్ప దేవుడు, నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చే దేవుడు. అట్టి హృదయాన్ని మనం అందరం కలిగి ఉందామని ఇచ్చిన వాక్యం ద్వారా అందరికీ తెలియజేస్తూ ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. అయ్యా
మాకు ప్రభా నరకం నుంచి తప్పించి మాకు పరలోక రాజ్యాన్ని చూపిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. నా మనిషి ఇచ్చిన జీవితకాలం తండ్రి దేవానికి స్తుతించిన మహాపరిశుద్ధ పదవులను వేస్తే మహిమంతా మీకు వసంత వేస్తే మీ జ్ఞానం నామని వసంత వేస్తే మీకు వేస్తే అక్కడ మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ వేస్తే పద్ధతి ఇది వేస్తే ఈ రోజు దానికి వేస్తే అప్పుడు మీరు వేస్తే గొప్ప దేవరా మీకు వసంత వేస్తే ఇది వేస్తే ఏ ముందు వెళ్ళకుండా రమ్మంటారు బౌద్ధాన్ని వేస్తే ఇది వేస్తే వాక్స్ మాతో మాట్లాడటానికి మీకు అవకాశం ఇచ్చింది మీకు వసంత వేస్తే పద్ధతి వేస్తే వేస్తే ఇప్పుడు వేస్తే ప్రతి పెట్టినాక ఎంతో మంది పెట్టి వేస్తే అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వేస్తే పదార్థాన్ని వేస్తే ఇప్పుడు వేసాక రెండు వాక్సిన్ కూడా జ్ఞానం చేసుకుంటూ వేస్తే ఇప్పుడు వేస్తే మంది 4 మంది కింద వేస్తే అవి కూడా జ్ఞానం చేసుకుంటూ వేస్తే పదార్థాలు వేస్తే ఇప్పుడు వేస్తే మేము సినిమా వేస్తే పరిస్థితి వేస్తే 3 మైకులు మయ్యని 50 అది ఇతర దొంగ ఉన్నారు దొంగలు అని ఒక దొంగ దేవుడు మీరు దేవుడే కదా మీరు దేవుడు అయినప్పుడు మమ్మల్ని కూడా రక్షించి మీరు కూడా రక్షించమని అన్నారు. రక్షించమంటే ఆయన ఏమన్నాడంటే ఆయన దొంగల్లోనే ఒక దొంగ రక్షణ పొందలేదు. ఆయన చెప్పిన మాటలకే ఆయన మారుమంది వచ్చింది ఆయన చెప్పిన మాటలకే ఆయన మాట అర్థం చేసుకుని దేవుడి మాట అర్థం చేసుకుని దేవుడే ఆయన పరిశోధన మాటలు అర్థం చేసుకుని ఆయన మాటలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీరు గొప్ప దేవుడు కదా గొప్ప దేవుడు అయినప్పుడు నన్ను మమ్మల్ని కూడా కాపాడాలి కదా అని ఆయన మయ్యను ఉన్నారో ఆపత్తి పట్టణం ఉన్నారో దొంగలు ఉన్నప్పుడు ఆ దొంగల్లో ఆయనకి మాటలు కొడుతున్నారు. ఆయన దేవుడిని ఆ మాటతో కొడుతున్నారు. కొట్టినా కానీ బాధపడలేదు. బాధపడకపోయినా కానీ ఆయన అందులోనే ఒక దొంగని ఆ మాటతో పాటు ఆ మాట అర్థం చేసుకుని దేవుడు పరలోక రాజ్యానికి ఎంత ఒక దొంగని తీసుకెళ్ళాడు. ఆయన రక్షణ పొందాలి కదా. రక్షణ పొందలేనప్పుడు ఆయన మాటలకు అంతా ఉంటేనే మనం రక్షణ పొందుతున్నాం. రక్షణ పొంది దేవుడు శరీరం మనం తీసుకున్నాం. అది రొట్టి కాదు, దేవుడు శరీరం వారు మనం తీసుకున్నామంటే దానికి మనం ఇలువ ఇవ్వాలి కదా. ఇలువ లేక మనం ఎంత అనుకుంటున్నాం 3 మైకుల మీద
అంటే ఎవరి కోసం? మనం చేసిన తప్పులు ఆయన చేసిన తప్పులా? మనం చేసిన తప్పుల కోసమే కదా ఆయన 3 చేతుల మీద వాళ్ళ మీద దిగేసుకున్నారు. ఆయన చేసిన తప్పులేం కాదు కదా, మనం చేసిన తప్పుల వల్ల ఆయన శిక్ష వేసుకున్నారు. ఆయన ఎంత బాధ పెట్టారు, ఎంత బాధ పెట్టి ఎన్ని పరిణామాలు డబ్బులు తిని ముళ్ళు కిరీటం పెట్టి ఎంత కష్టపడ్డాడు. ఆయన ఒంటి మీద దెబ్బ వేసినా కానీ ఏం అనలేదు, మొగం మీద ఉప్పు వేసినా కానీ ఏం అనలేదు. అటువంటి దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. ప్రతి రక్షణ పొందాలనుకున్న పిల్లలందరినీ తెలుసుకుని ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకుని నాకు మంచి మనసు ఇమ్మంటే మీ సన్నిధిలో నేను నడుచుకుంటాను, మీ సన్నిధిలోనే ఉంటాను, జీవితాను మీ సన్నిధిలోనే బతికినంతకాలం మీ సన్నిధిలోనే ఉంటానని రక్షణ పొందిన వాళ్ళు తెలుసు. మా మారుమూసి పొంది తీసుకోమని అడిగిన ప్రతి పెట్టే మారుమూసి పొందాలి. ప్రతి పెట్టే మారుమూసి పొందాలి. సంఘంలో ఉండాలి. సంఘంలో ఉన్న పిల్లలందరూ కాబట్టి అది వారం మనం కొట్టి తీసుకున్నాం అంటే అది ఎలాగనుకుంటారంటే నైట్ శనివారం సాయంకాలం ఉపవాసం ఉండి ఉదయం ప్రార్థన అయ్యేదాకా మనం ఏం ముట్టుకోకూడదు. అది మనకు సిద్ధపడి మనం ఉండాలి. సిద్ధపడి ఉంటేనే మనకి అవన్నీ దీవులు వస్తాయి. సిద్ధపడి లేకుండా మనం రొట్టె తీసుకున్నా వేస్ట్, ఎందుకు పనికిరాదు. అది రొట్టె కాలేదు, దేవుడు శరీరం అది, దేవుడు రక్తం అది. అది తెలుసుకుని శుభ్రం రక్షణ పొందేవాళ్ళు శుభ్రం రక్షణ పొందండి. ప్రతి పెట్టి కూడా రక్షణ పొందాలి. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ప్రతి పెట్టి కూడా దేవుడు రాగలను మనం ఎదురు పరిస్థితులు చూడడం చాలా భయంకరంగా ఉన్నాయి. ఏ రోజు మనం ఎలా ఉందో మనకు తెలీదు. ఈ రోజే ఇలా బయటకు వెళ్తా మనం అయిపోతాము, ఎవరు చెప్పగలదు. దేవుడు ఎంతవరకు కాసి కాపాడంటే దేవుడు వల్ల మనం ఈ రోజు ఇలా ఉన్నాం. దేవుడు లేకపోతే మనం లేం కదా. దేవుడు గొప్ప వల్ల మనం ఈ రోజు ఇలా. మనకి ఎంతో మంది చనిపోయినా కానీ మన పేదలోకి మనకి ఏమన్నా ఎవరికైనా ఏమి వచ్చిందా? ఏమి రాదు. దేనివల్ల? మన వల్ల, మన కుటుంబం వల్ల కాదు. దేవుడు మన కాపుదల్లో కనిపించి మన చుట్టూ, మన ఇంటి చుట్టూరు దేవుడు ఉన్న వల్ల ఈ రోజు మనం ఈ రోజు ఇలా ఉన్నాం. దేవుడు ఈ రోజుని 3 మేకల మీద నిలబడ్డారంటే అసలు మేము పట్టే తట్టుకోలేకపోతున్నాం. మరి అటువంటిది నాకు అవకాశం ఇచ్చినందుకు మీరు అందరికీ ఉన్నారు. చిన్నప్పుడు వాక్యం జీవించగలరు. మీరు నాతో కూడా పరదేశంలో ఉంటున్నారు. నాయన బంధుమిత్రులు ఎవరు కన్న తల్లిదండ్రులు కూడా ఎవరైతే భాగ్యం పంపించావయ్యా. రక్షణ పొందిన వారికైతే రక్షణ మీరు
ఒకసారి ఇంకొకసారి చెప్తాం. హల్లెలూయా. మూడవ మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19:26. అందరం చెప్తామా? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండడం చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని అతని అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుల్ని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ రీతికి నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సన్నిధిలో పరిశుద్ధ సమూహముగా చేరి నీవు మా కోసం చేసినటువంటి ఆ త్యాగాన్ని గుర్తు చేసుకొని, అయ్యా నువ్వు మా కోసమే మరణించవని, నువ్వు కేవలము రక్తము చెందించింది అది మా కోసమేనని, ఈ లోకంలో పాపములో వెల లేకుండా విలువ లేకుండా పడిపోయినటువంటి మమ్మల్ని అందరినీ కూడా నీ విలువైనటువంటి రక్తము చేత కొని మమ్మల్ని అందరినీ కూడా కుమార్తెలుగా చేసుకున్నామని, ఇటువంటి మంచి సువార్తను తెలుసుకున్నటువంటి మేము ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించాలని నువ్వు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజు నైనా సంగముగా చేరి జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు పలికినటువంటి మాటలను తండ్రి, అందులో ఉన్నటువంటి అర్థాలను నైనా ఈ లోకంలో మేము ఏం చేయాలి అనేటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు, కొన్ని మాటలు ఈరోజు మాకు తెలియజేసినందుకు తెలియజేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నిలబడినటువంటి నన్ను మీ యొక్క వాక్కు చేత నింపి ఇప్పుడు బిడ్డలందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అసలు ఎందుకని యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి? సూటి ప్రశ్న. ఎందుకని మనం యేసు ప్రభువు వారు పలికినటువంటి 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఎనీవన్ కెన్ ఆన్సర్? ఎవరైనా ఆన్సర్ చెప్తారు? మీకు అందరికీ బాగా అర్థమవడానికి చెప్తున్నాం. మన ప్రియులు లేదా మన ఇంటి వాళ్ళు, మనకి బాగా సన్నిహితులు, మనం బాగా ప్రేమించేవారు చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరగా ఉండి ఏమండి చివరి మాటలు వినాలి అనుకోము. నాకు బాగా గుర్తు, చనిపోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర టేప్ రికార్డర్ పెట్టి వాళ్ళ మాటలు రికార్డ్ చేసుకొని వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ మాటలు వినేవాళ్ళు కదా. కొంతమంది అయితే ఆ అదృష్టాన్ని ఏమంటారు మిస్ అయిపోయి బాధపడిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకని ఆ చివరి మాటలకి అంత ప్రాముఖ్యత? ఎందుకని ఆ వ్యక్తిని మనము బహుగా ప్రేమిస్తున్నాం కదా. మనం ప్రేమించలేదనుకోండి, అతను ఏం మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి. కానీ నిజంగా మనం ప్రేమించినప్పుడు, నిజంగా ఆ వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు, ఇప్పుడు చెప్పండి, అతను చివరిగా పలికిన మాటలు మన జీవితంలో గుర్తుంటాయి. ఈరోజు నీవు నేను యేసయ్యను బహుగా ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ యేసయ్య పలికినటువంటి 7 మాటలను మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఈ సమయంలో అలా కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో ఎవరి మిషనరీలుగా వచ్చిన వాళ్ళు, దేవుని కోసం తన జీవితాన్ని త్యాగంగా పణంగా పెట్టినటువంటి వాళ్ళు కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు పలికారు. అవేంటో తెలుసా? విలియం కేరీ గారు అన్నారు, ఏమన్నా తెలుసా? నేను చనిపోయిన తర్వాత నా మాట కంటే లేదా నా పేరు కంటే నా యేసయ్య పేరు, అనగా నన్ను రక్షించినటువంటి యేసయ్య పేరు మాత్రమే వినబడాలి. అది ఆ రోజు విలియం కేరీ చెప్పినటువంటి చివరి మాట. ఇప్పుడు ఆయన ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏమైతే చెప్పాడో ఆ మాటలు చెవిని పెట్టుకొని లేకపోతే మనసులో పెట్టుకొని వాటిని తూచా తప్పకుండా చేసే ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఇప్పుడు యేసయ్య 7 మాటలు చెప్పారు, అందులో 2 మాటలు ఆల్రెడీ బ్రదర్స్ చెప్పారు. 3వ మాట ఆయన ఏం చెప్తున్నాడంటే తన తల్లిని పిలిచి అంటున్నాడు, అమ్మా ఏంటంటే ఇదిగో నీ కుమారుడు. ఎందుకని యేసయ్య తన తల్లిని
ఒక సహోదరునికి అప్పగించాల్సి వచ్చింది. ఏమంటే ఆ రోజుల్లో యూదులలో లేకపోతే వారి సంతానంలో ప్రప్రదంగా పుట్టినటువంటి పెద్ద కుమారుడే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరు పెద్దవాళ్ళు? యేసు ప్రభువే పెద్దవాళ్ళు. కాబట్టి ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు యేసయ్య తీసుకున్నారు. కానీ వినండి, యేసయ్య ఎవరి కార్యాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు? దేవాది దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అదే సమయంలో ఈ లోకంలో తన తల్లిని ఏమాత్రం కూడా మర్చిపోయే ప్రయత్నము చేయలేదు. ఈరోజు చాలా మంది ఏమండి కాస్త పని ఒత్తిడి అయినా లేకపోతే ఏదైనా అయినప్పటికీ ఇంట్లో బాధ్యతలు ఏమైతే మర్చిపోతుంది. కొన్నిసార్లు కన్నీ పెంచినటువంటి తల్లిదండ్రులనే నిర్లక్ష్యం చేసేటువంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. ఒకసారి మనం ఈ లోకంలో చూసినట్లయితే ఎన్ని అనాథ శరణాలయాలు ఉన్నాయి, ఎన్ని ఆర్ఫన్ హోమ్స్ ఉన్నాయి. అక్కడ చూస్తే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రులు ఎంతో మంది సరైనటువంటి ప్రేమ నోచుకోలేక, కన్నటువంటి బిడ్డలు సరిగ్గా చూసుకోలేక ఆ అనాథ శరణం పడి ఒక్కసారి వారిని కదిపి చూసాం అనుకోండి, వాళ్ళ కళ్ళ నుంచి ఏమొస్తాయి? కన్నీళ్ళే వస్తాయి. ఎందుకనో తెలుసా? మేము కనీ పెంచాము, మా బిడ్డలు మమ్మలను చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. కానీ ఈరోజు నీవు నేను ఎవరిని ప్రేమిస్తున్నాం? యేసయ్యను ప్రేమిస్తున్నాం. ఆ యేసయ్య చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు ఏం చేశాడు ఆయన? చివరి మాట ఏం చెప్పాడు? తన తల్లిని పిలిచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. అదే సమయంలో తన సహోదరుని పేరు చదువుదామండి ఒకసారి. శిష్యుల్లో ఎవరిని పిలిచాడండి? యోహాన్ని పిలిచాడున్నాడు. యోహాను ఇదిగో నీ తల్లి. ఎవరి ఇద్దరికి బాధ్యత అప్పగించాడు. ఇక్కడ ఎందుకని యేసయ్య అలా అప్పగించాడనంటే ఈ లోకంలో తను వచ్చినటువంటి పనిని, దేవుని యొక్క పనిని అతను నెరవేర్చిన తరువాత అతను తిరిగి ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోతున్నప్పుడు తన బాధ్యతను ఏమాత్రం కూడా నిర్లక్ష్యము చేయలేదు. ఈరోజు నీవు నేను ఆ యేసయ్యని ప్రేమిస్తున్నాము కాబట్టి కొన్ని పనులు లేదా కొన్ని బాధ్యతలు మనకి ఈ లోకంలో ఉన్నాయి. అవి ఏవైనా కావచ్చు, అవి నీవు ప్రేమిస్తున్నావు, నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన చెప్పినది నువ్వు చెయ్యాలి. బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి రిఫరెన్స్ చూద్దాం రండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. yes నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపాలి. ఈరోజు ఎంతమంది మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి యవనస్తుడిని నేను సూటిగా అడుగుతున్నాను, ఎంతమంది అండి మా తల్లిదండ్రులు మేము సన్మానిస్తాం? నేను కొన్నిసార్లు వినుంటాను, తండ్రి ముందే ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతారు. సన్మానిస్తున్నారండి? కనీసం తండ్రి కోపం వచ్చి చెయ్యెత్తితే చాలు తిరిగి ఎటువంటి మాటలు వస్తాయి? అనరాని మాటల్లో వస్తాయి. ఈరోజు ఒకవేళ మనం తల్లిదండ్రులు మనం సన్మానించకపోతే దేవుని యొక్క దీవెనలు మనకు రాని రావు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నువ్వు ఈ భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అనగా నీకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ను నువ్వు పూర్తిగా అనుభవించాలి అని అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపాలి. ఒకవేళ ఈ రోజు ఇంతకు ముందు వరకు ఒకవేళ నువ్వు అట్టి స్థితిలో ఉన్నట్లయితే దేవుడి యొక్క చివరి మాట, ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞను నువ్వు ఏమాత్రం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు, లేకపోతే పెడిచెవిని పెట్టేవాడు కాదు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులను సన్మానించాలి. మాటిస్తారా? ఈ రోజు నుంచి మా యేసయ్యని మేము ప్రేమిస్తున్నాం, ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మేము ఏం చేస్తాం? ఖచ్చితంగా మేమేం చేస్తాం? మా తల్లిదండ్రులను సన్మానిస్తాం. ఈ మాటతో నేను ఈ మాటను ముగిస్తూ ఉన్నాను. అదే సమయంలో ఒక చిన్న మాట, అదేంటంటే యేసు ప్రభువారు తన యొక్క పరిస్థితి ఎలాంటిదండి? ఆయన బాగున్నారా? చక్కగా ఒక చోట ఉద్యోగం చేసుకుంటా వెళ్ళిపోయి 4 రూపాయలు సంపాదించుకొని ఎవరినో పెట్టి బాగా చూసుకో అని చెప్తున్నారా? లేకపోతే ఆయన బాగానే ఉండి ఇవన్నీ చెప్తున్నారా అండి? లేకపోతే యేసయ్య పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి చూద్దాం. ఎలా ఉంది? భూమికి ఆకాశానికి మధ్యన 3 మ్రేకులతో ఒక సిలువకు, ఒక చెక్కకు ఆయన ఎలాగా వేలాడుతూ, అటువంటి సమయంలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి? తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
ఈరోజు మనం ఒక్కసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకనో తెలుసా? ఆయన నీ కోసం నా కోసం పెట్టినటువంటి ఆ త్యాగము ఊరికి వచ్చింది కానే కాదు. ఎందుకనో చెప్పంటారా? ఒక యవనస్తుడంట ఒక పావురాన్ని తీసుకున్నాడంట. అలా పావురాన్ని ఆ మార్కెట్లో పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడంట. ఈ లోపల ఆ పావురం తన చేతిలోకి తీసుకొని తన రెక్కలు పీక్కున్నాడు. ఈకలు ఉన్నాయి చూసారా? ఆ ఈకలు పీక్తూ ఉంటే అది అల్లాడిపోతూ ఉంటే ఆ యవనస్తుడు చక్కగా నవ్వుకుంటూ ఉన్నాడంట. మరలా ఇంకో ఈక పీకుతున్నాడు, మరలా నవ్వుకుంటున్నాడు. ఇట్లా ఈకలు పీకుతూ అది బాధపడుతూ లేకపోతే ఇలా కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ యవనస్తుడు దాన్ని చూసి నవ్వుతూ ఉంటే ఈ లోపల దూరం నుంచి ఒక పెద్ద ఆయన ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఎందుకని నువ్వు ఆ పావురాన్ని అంతగా నువ్వు హింసిస్తూ ఉన్నావు అని అడిగితే ఆ యవనస్తుడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? దాన్ని ఈకలు పీకుతున్నప్పుడు అది బాధపడుతూ ఉంటే నాకు సంతోషం వస్తుంది. అది ఎప్పుడైతే అలా విలవిల్లాడుతూ తన ప్రాణ భీతితో అది కొట్టుకుంటూ ఉంటూ ఉంటే నాకేమైతుంది? ఇప్పుడు సంతోషం వస్తుంది. కాబట్టి నేను నాకు చేస్తున్నానంటే ఈ లోపల పెద్ద అయినంట, అయ్యా నువ్వు దయచేసి దాన్ని విడిచిపెడతావా? నువ్వు దాన్ని విడిచిపెడతానంటే నువ్వేమడుగుతుంది నేను ఇస్తా అని అంటే అప్పుడు ఆ పెద్ద అయిన అలా అడిగినప్పుడు ఆ యవనస్తుడు, ఓ పిచ్చోళ్ళలా ఉన్నావు నువ్వు, ఈ ఆల్రెడీ దీని ఈకలన్నీ కూడా పీకేసా, దీనిలో ఏమాత్రం కూడా ప్రాణం పెద్దగా ఏమీ లేదు, ఏదో కొంతసేపు అది బతుకుతుంది, ఎందుకని నువ్వు వెలపెట్టి దాన్ని కొని దాన్ని విడిపించాలని అనుకుంటున్నావు అంటే ఆ పెద్ద చెప్తున్నాడంట, దాని అది బాధపడుతూ ఉంటే దాని యొక్క బాధను నేను చూడలేకపోతున్నా, నువ్వు ఎంతైనా అడిగయ్యా నేను ఇస్తా అని చెప్పి ఆ కుర్రోడ్ దగ్గర తన దగ్గర ఉన్నటువంటి తన రెండు పాకెట్లో చేతులు పెట్టి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసి ఆ యవనస్తుడికి ఇచ్చి అతని చేతిలో విలవిల్లాడిపోతూ ప్రాణ భీతితో ఎంతో విలవిల్లాడిపోతూ భయంగా ఉన్నటువంటి ఆ పావురాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఒక్కసారి దాని వైపులా చూసి దాన్ని ముద్దు పెట్టుకొని దాంతో చెప్తున్నాడు, పావురమా నువ్వు ఎందుకోసమైతే సృష్టించబడ్డావో అందుకోసం నువ్వు జీవించు అని చెప్పి తన రెండు చేతులతో దాన్ని అలా ఎగరేసినప్పుడు ఆ పావురము ఎంతో ఆనందంగా ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్పానో తెలిసే విషయం, నీవు నేను మన పరిస్థితి ఎలాంటిదో తెలుసా అండి? సాతాను యొక్క కబంధ హస్తాల్లో మనకి ఏమాత్రం కూడా శ్వాస అనగా ఊపిరి తీసుకోవడానికి సమయం లేకుండా లేకపోతే అటువంటి ఓపిక లేకుండా మనలను సాతానుడు చిత్రవద చేసినప్పుడు అది ఏ విధంగా అవ్వచ్చు, ఆరోగ్యంగా అవ్వచ్చు, అనారోగ్యంగా అవ్వచ్చు, ఆర్థిక సమస్యతో అవ్వచ్చు, కుటుంబ సమస్యలతో అవ్వచ్చు, ఇలా మనందరినీ కూడా సాతానుడు తన ఇష్టం వచ్చినట్టుగా మనల్ని బంధించినప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఈ లోకానికి దిగి వచ్చాడు. అంత మాత్రమే కాదు, నీకు నాకు ఆయన ఏం చేశాడండి? ప్రాణాన్ని స్పందించాడు. అది ఊరికినే వచ్చింది కాదు, అది ఎంతో విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని మనందరం కూడా గమనించి యేసయ్య చేసినటువంటి ఆ త్యాగాన్ని అంత మాత్రమే కాకుండా ఆయన పలికినటువంటి ఆ మాటలు మన హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేద్దామా? కలిసి ప్రార్థన చేద్దాం. అయితే కళ్ళు మూసుకుని ప్రార్థన లేఖలో ఉందాం. దయచేసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మా జీవితం గ్రహించుకున్నాను బట్టి స్తోత్రాలు ప్రభు. అవునయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఆయన మా కోసం చేస్తున్న ఆయన శిలువ త్యాగం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఏ యోగ్యత లేదయ్యా ప్రభు, ఏ మంచి మాలో లేదు ప్రభు, నీకు స్తోత్రాలు అయా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అని ప్రేమించినందుకు అయా నీ విలువైన ప్రభు నీ రక్తాన్ని మా కోసం దారిపోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ లోకంలోనికి ప్రభు అయా ప్రభు మా కోసం వచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా చివరి సమయంలో కూడా ప్రభు మమ్మల్ని మర్చిపోలేదు ప్రభు. అయా మనం విడిచిపెట్టలేదు ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ వైపు తండ్రి అయా మేము ధీరంగా చూసినప్పుడు అయా మిమ్మల్ని మర్చిపోతున్నా తండ్రి. అయా నీ శిష్యుడైన ప్రభు, అయా నీ శిష్యుడు అయా ప్రభావాన్ని కుమారుని పిలిచి తండ్రి తండ్రి అప్పగించలేవా? నీకు స్తోత్రాలు ప్రభు. చివరి క్షణంలో కూడా తండ్రి అయా మమ్మల్ని దాటుకోలేదు ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీలాంటి మంచి ప్రేమ ఎవరు చూపలేదు తండ్రి. అయా నీకు స్తోత్రాలు తండ్రి. నీ వల్లే ప్రేమ నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీ అనంతమైన ప్రేమ బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. అయా మమ్మల్ని గ్రహించావు తండ్రి.
ఘోర పాపి కొరకే కదయ్యా, నా కోసమే కదయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా విద్యాగారికి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ దినమే కాదయ్యా, దినదినము ప్రోగం కలుగుతూ వచ్చి తండ్రి. మా ఆత్మీయ స్థితిలో తండ్రి నీ నామమును మహిమపరచుకోండి. నిత్యమైన పాత్రగా వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు భాషల దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నిజమైన త్యాగాన్ని ప్రభువా, నిజమైన ఉత్సాహాన్ని మా కోసం అర్పించిన దేవానికి స్తోత్రాలు. అంతవరకు నమ్మకముగా తండ్రి. అయ్యా నీ వారి ప్రేమను మేము కలిగి ప్రభువా, మా ధర్మాన్ని మేము నిర్వర్తించడానికి ప్రభు చూపించి మా తల్లిదండ్రులు సన్మానించి తండ్రి నేను సంతోషపడిన అందరూ కలిగి ప్రభు చూపించి మీ నామకు మాత్రమే మహిమ తెచ్చుకుంటారని యేసుని తండ్రి నామములో తండ్రి. చదువుకోవద్దు మరియనే మనకేమవుతుంది చేస్తున్నారు అంటే ఇది శుభకృష్ణురాలు, అంటే ఇది మంచి రోజు. ఇంతవరకు నువ్వు మాట చేసిన వాళ్ళకి అన్నారు నాకు మాట నేను తప్పని కోరుతున్నా. నాకు మాట ఏంటమ్మా, నాలుగో మాట చదివితే మార్కు సువార్త 10వ అధ్యాయము 34వ వచనం ఒక చదవాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు వ్యాపార సమాచారాన్ని జారబోతుంది. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు నాలుగో మాట ఎందుకన్నారు. ఈ మాట దేవుడు ఎందుకు అనవలసి వస్తుంది. 3 మాటలు ఒక ఉంటారు, ఈ మాట కూడా ఒక ఉంటారు, అంటే ఒక మాటకు ఒక భావం ఉంటుంది. నా దేవా నన్ను చెయ్యి. అంతవరకు దేవుడు తన పక్కన ఉన్నాడు. ఈ మాట ఎందుకు ఆ మాట దేవా నా చెయ్య ఎందుకు తీసుకుంటారు. పరిశుద్ధమైన దేవుడు మన పాపంలోని ఆయన వాడుతున్నారు కాబట్టి మన పాపం ఆయన పేరున్నారు కాబట్టి ఆయన చెయ్య వదిలిపెట్టాం. పాపం ఉన్నాక పరిశుద్ధాత్మ ఉంటారమ్మా, ఉండదు. పాపం ఉన్నాక పరిశుద్ధాత్మ ఉంటారా? పాపం ఉన్నాక దేవుడు ఉంటారా? తప్పుందమ్మా, ఉంది కదా. అంటే మన పాపం అన్ని ఆయన మీద మోపబడ్డాయి. మన పాపం అన్ని ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి దేవుడు దావీదు అంతవరకు దేవుడిని పూజించారు. దేవుడు దావీదు దగ్గర ఉన్నారు, కానీ దావీదు పాపం చేశారు. వ్యక్తులను ఆవిడ పాపం చేసినప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మ దావీదుని అంటే అటువంటి పాపం ఉన్నా కదా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యవచ్చు. చదువు యోగ 5 8 అయితే దేవుడు మరి తన ప్రేమను ఏయబడుతున్నారు. ఎంతగా మనం ఇప్పుడు పాపము ఉండాలని
నా గురించా మన అందరి గురించి ఎవరి గురించి అనుకోవాలి తప్పండమ్మా మన గురించి మన పాపం గురించి చనిపోయారు ఒక మనిషి చనిపోతే ఒక కుటుంబం ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబానికి యోగ రక్షకు చనిపోకపోతే మనకి రక్షణ మానవంతు వచ్చింది అంటే ఒక వచ్చిన చదువు యోగకు వద్ద 15వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం యోగకు వద్ద 15 యోగకు వద్ద 15వ అధ్యాయము 18వ వచనం నేను ఏంటి నా తండ్రి ఎక్కడు వెయ్యలేదు తండ్రి కుమారు తప్పుకోలేదు కుమారు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు కుమారుడు ఎంతో బాగున్నారు ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ ఈ అబ్బాయికి ఏమవుతుంది దురాత్మ వచ్చింది యాత్ర నమ్మి ఇంకో దేశం వెళ్ళిపోవాలని తండ్రిని ముగిపెట్టి దూరం వెళ్ళిపోయాక ఆ అబ్బాయి ఏమన్నా బాగుంటా పాపలు తన ధనమంతను పోగొట్టుకున్నాడు తన ప్రేమంతా నాకొట్టుకున్నాడు కానీ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాగున్నాయో బాగున్నారు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాగున్నాయో కుమారు సంతోషంగా ఉన్నారు కానీ తండ్రి ఎక్కడికి దూరమైనప్పుడు ఎలాగున్నాయో బాధగా ఉంది నా తండ్రి దగ్గర అనేక మంది 18వ ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటే యోజన కాదు అంటే మన తండ్రి ఎత్తనుంటే మనకు దీవెన మన తండ్రి ఎత్తనుంటే మనకి ఆశీర్వాదం మన తండ్రి ఎంత మనకుంటే దీవెన ఒక తండ్రి కొడుకు యోజనలు వేస్తున్నారు తండ్రి కుమారు పెయ్యి పెట్టుకుంటా కుమారు తండ్రి పెయ్యి పెట్టుకుంటా కుమారు తండ్రి పెయ్యి పెట్టుకుంటారా తండ్రి కరెక్ట్గా మాకు తీసుకెళ్తారు తండ్రి పెయ్య కుమారు పెట్టుకోకపోతే కుమారు ఏమైపోతారు అటు ఇటు వెళ్ళిపోతారు అంటే మనం కుమారు మనం దేవుడికి తండ్రి తండ్రి అంటే దేవుడు మనం ఎవరు పెయ్యి పట్టుకోవాలి దేవుని పెయ్య పట్టుకోవాలి పట్టుకుంటున్నావా దేవుని పెయ్య దేవా దేవా నన్ను ఎందుకు చెయ్యవేసి మన పాపం మీద చెప్తున్నా మన ఆపరాధం మీద చెప్తున్నా మన దోషం మీద చెప్తున్నా ఆయన చెయ్య అంటే మన పాప ఆటల మీద ఉంది కాబట్టి నా కుమార నిన్ను ఉది పెడుతున్నాను అని ఆయన సరే చెయ్యను వెనక ఆయన ఎంత బాధపడతారు ఎంత ఎంత కుంగిపోయారు అంటే మనం చేసి ప్రతి పాపం వల్ల ఆయన నరకపడతారు అంటే మా ఆయన చనిపోకుండా బతికి మనకు రక్షణ లేదు నా దేవా నన్ను ఉదా ఆ టైంలో ఆయన చెయ్య ఉదితేనే మన పాపము ఆయన మీద పోపబడతాడు మన దోషము ఆయన మీద మోపబడతాడు ఈ దేవుడు మాకు జీవించక పాటించారు తయారు మీరు చెయ్యండి
ప్రభు 7 మాటలలో నా తండ్రి నాయన 4 మాటలలో మాతో మాట్లాడారు మీకు వందనాలు స్తోత్రములు ప్రభు యేసయ్యా నా తండ్రి నాయన నా ప్రభు నా తండ్రి తండ్రికి ప్రభు నాయన మరి చిత్తానుసారంగా నా ప్రభు నా తండ్రి నా కార్యక్రమం నా ప్రభు యేసయ్యా నెరవేర్చారు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభు అలాగే నా తండ్రి నాయన యేసయ్యా మీరే కదా నా ప్రభు నీకు ఇష్టమైన జీవితంలో ప్రభు నా తండ్రి నేను జీవిస్తున్నాను తండ్రి నాయన యేసయ్యా నీకు ఇష్టానుసారంగా జీవించే వారికి మాకు దయచేయండి యేసయ్యా స్తోత్రములు ప్రభు నాయన యేసయ్యా మీరు ఎంతటి జీవితం అయితే నా ప్రభు మాకు కొరకు నా తండ్రి ఈ లోకంలో జన్మించారు ప్రభు వారికి నా ప్రభు నాయన లోకం నుండి వేరి నా ప్రభు నా తండ్రి నాయన యేసయ్యా నీ పరిశుద్ధత నా ప్రభు నీ పరిశుద్ధతను బట్టి నాయన మేము పరిశుద్ధమై ఉండడానికి నా యేసయ్యా మా కోసం నా ప్రభు నా తండ్రి నాయన నీ ఆజ్ఞలు పాటించారు ప్రభు యేసయ్యా వాటి ప్రకారం మేమందరం నడుచుకొని నా తండ్రి నాయన యేసయ్యా నాయన నీకు ఇష్టమైన బిడ్డలు మేము జీవించడానికి సహాయం దయచేయండి యేసయ్యా అలాగే నా ప్రభు ఇంకా జరిగే ప్రభు నా తండ్రి నాయన ఇంకా 3 మాటల్లో ప్రభు మీ తోడుగా ఉండి నడిపించమని ప్రభు నా చిన్న ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని వాళ్ళలో యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. సిలువలో మాట్లాడిన 5వ మాట నాకు ఇచ్చినందుకు దైవజనులు గారు ఊరించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. రిఫరెన్స్ చెప్తాను నేను చదవను. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పుకొనిచున్నానని అదను. చిన్న ప్రార్థన చేసుకోండి. మహాశక్తిమంతుడైన మా ప్రియ పల్లపు తండ్రి నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ఇదిగోండి తండ్రి నీ 5వ మాట పలకటానికి తండ్రి మేము అర్హతలు కానప్పటికీ నీ తండ్రి నా ప్రభా నా కొరకు మా కొరకు ఈ సిలువలో ఈ అమూల్యమైన రక్తమును కార్చి తండ్రి మేము చేసిన పాపములందు మిమ్మల్ని చేసిన అపరాధములందు తండ్రి నీ ప్రాణాన్ని అర్పించినందుకే నీకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రజా. అయ్యా ఏ పాటి వాళ్ళు అంతటి వాళ్ళు కానీ తండ్రి నీ ఉచితమైన నామములను తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలకి తండ్రి మేము అదే విధమై ఉండి తండ్రి ఈ మాట మీతో మాట్లాడటానికి సూటిగా మాతో మాట్లాడమని ఒక్కరితనము కానీ తండ్రి నత్తితనము కానీ మాకు రానియకుండా నా ప్రభా అయినా నీతో ఉన్న సూటిగా మాట్లాడే సహాయం అందరికీ దయచేయమని నీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకని ప్రార్థించున్నాం తండ్రి ఆమేన్. అప్పటికి సమస్తమును సమాప్తమైనదని ఎరిగి లేఖనం ద్వారా నెరవేర్చినట్లు నేను తప్పుకొంచున్నాను అని యేసుక్రీస్తు వారు తప్పుకొంచున్నానని ఇది నిమిత్తమై అన్నారు. ఇది నిమిత్తమై తప్పుకొంచున్నారని అన్నారు. ఎరుగుదల మీరు కీర్తనలు 69 అధ్యాయం 69వ అధ్యాయం 20వ రాయబడింది ఏమంటే నాకు తప్పి అయిన ఎవడను నాకు తప్పి అయినప్పుడు చెరకను నాకు త్రాగనిచ్చేది సరిపడి నాకు తప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చేది అని అన్నారు. అంటే అక్కడ అనుకున్నారు దేవునికి ద్రావమైంది ఏమని చేదు చెరకను ఆయనకి త్రాగడానికి అనుకున్నారు. అక్కడ చేదైన చెరకను దేవునికి తాగడానికి అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. కానీ మళ్ళీ ఇక్కడ రాశారు యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 14వ వచనం నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎవడను తప్పికొనడు. నేను ఇచ్చే నీళ్లు ఎవడైనా తప్పుకొనడు. అంటే మీకు ఆలోచన రావచ్చు దేవుడు అక్కడ తప్పుకునేవాడు అని ఈ
ఇక్కడేమో నేను ఇచ్చే నీళ్ళు తాగువాడు ఎవరిని తప్పుకున్నాడని అని అనొచ్చు. మీకు ఆలోచన రావచ్చు, ఎన్ని నిమిత్తమైతే దేవుడు తప్పుకొని ఉన్నాడు, అది మన కొరకు సమస్త ప్రజలందరికీ కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. సర్వమానవుల కొరకు ఈ లోకానికి యేసుక్రీస్తు దిగి వచ్చి ఉన్నాడు. అంతే నిమిత్తము దేవుడు ఎందుకు తప్పుకొని ఉన్నాడు? ఎందుకు తప్పుకొని ఉన్నాడంటే నీవు నేను మన ప్రజలందరూ కూడా రక్షణ ఆత్మద్రాహమై తప్పుకొని ఉన్నాడు. ఏమన్నాడు? మీరు నేను మనమందరూ కూడా రక్షణాత్మలైన తప్పుకొని ఉన్నాడు. ఈరోజు మనం ఎంతమంది రక్షణ కలిగి ఉన్నాం? ఎంతమంది రక్షణ కలిగి ఉన్నాం ఈరోజు మనం? ఆయన తప్పుకున్నాడు. ఆయన చేసిన క్రియలు మనకి తెలుసా? ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. మండి టెండలో ఆయన సిలువలో వేశారు. మండి టెండలో సిలువలు వేసినప్పుడు ఆ శ్రమ ఆయన అనుభవించారు. కొరడాలతో హింసించారు, ఆ శ్రమ అనుభవించారు. ఎందుకు పెట్టు బంగాళతో పొడిచారు, ఆ శ్రమ అనుభవించారు. అయినప్పటికీ ఆయనకి ఆశ, అయ్యో నా బిడ్డలు ఇంకా ఉన్నారు, రక్షణ పొందలేక సమయాన్ని వ్యర్థం చేసుకుని ఆయా సమయాల్లో కూర్చుని సమయాన్ని వ్యర్థం చేసుకుని సమయం ఉన్నప్పటికీ సన్నిధికి రాక ఆయన మాటలు వినక ఆయన మాటలు వినలేని పరిస్థితి తెచ్చుకుని రక్షణ పొందక ఉన్న బిడ్డల గురించి ఆయన ఇంకను ఆకాశ రక్తము పొట్టుటకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకే అన్నాడు, ఆకాశ రక్తను పొట్టును త్యాగం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నువ్వు నేను మనం వచ్చి స్తుతించి ఆయన కనపరిచి వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకుంటున్నాం. అది కాదండి. ఎంతమంది ఆయనకి ద్రాహం, ఆత్మరక్షణ కలిగి ద్రాహం ఎంతమంది ఉన్నాము? ఎంతమంది అయ్యి ఉన్నాము? మన సంఘంలో మన సన్నిధిలో రక్షణ కలిగి ఉన్నది, ఆత్మీయ ఆహ్వానిస్తున్నారు. ఏ విధంగా ఉన్నారు? ఏ విధంగా ఉన్నారు? ప్రభు రాత్రి భోజనం ఇస్తున్నారు, వెళ్లిపోయి వెళ్తున్నారు, వచ్చి వస్తున్నారు. ఏంటది? ప్రభు మన గురించి ఎంత త్యాగం చేశాడండి. ఈరోజు నేను మహనీయుడిని దైవజనుడని నేను అనట్లేదు, కానీ దేవుడిచ్చిన వర్తమానాన్ని నేను చదివి నాకైతే దీని గురించి నాకు తెలియదు. అయినప్పటికీ నేను 2 రోజులు రాత్రి పగలు నేను అయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసుకుని నాకు యాక్సిడెంట్ అయ్యి నా కాళ్ళు వంగకపోయినప్పటికీ నాలో నేను బాధపడి మంచం పట్టుకుని కాళ్ళు వంగదీసి మోకాళ్ళు కూడా వంగని పరిశుద్ధ నామములో వంగదీసి నేను అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి విపరీతంగా మాట్లాడు, నేను నీకు ఇస్తాను, సహాయం చేస్తాను. రాత్రి కుటుంబం వరకు కదా గృహంలో అన్నప్పుడు కూడా అయ్యేస్తుంటే నాన్న అయ్యా నేను ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, నన్ను నువ్వు ప్రార్థన చేసుకో. అదే సార్ మానవుల వల్ల ఏమి అయితే జరగదు కానీ పరిశుద్ధ ఆత్మని దేవుడు మాట్లాడు. ఆయన నీకు నిద్రవన సరళాలను చేస్తాడు. బండ రాయిని నేను సృష్టించాడు యేసయ్య. ఆయన తప్పుకొని ఉంటుంది ఏంటండి? జీవజలములను సృష్టించాడు ఆయన. ఇశ్రాయేలు సైన్యమునకు ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి ఆయన త్రోవను సరళాలను చేశారు. ఆయన ద్రాహంగా ఎట్టిమితిగా ఉన్నారు. మీరు ఆలోచించండి. మీరు ఆయన ద్రాహం ఏంటి? సర్వజనులు సర్వ మానవులందరూ కూడా రక్షణలోని ఆత్మను ఆయన ద్రాహంగా తీర్చుటకు ఆయన ఈ రోజు మన కొరకు మన చేసిన పాపల కొరకు ఆయన కలవరి శిలువలో ఆయన రక్తం కాల్చారు. యేసయ్యకు శిలువ వేస్తే ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల అవుతుందా? యేసయ్య తక్కువ? యేసయ్య దగ్గరికి వెళ్ళారు భటులు ఆయన శిక్షించడానికి. శిశువుతో యేసయ్య మాట్లాడినప్పుడు అన్నారు, యేసయ్య ఇక్కడ నీ యేసయ్య ఎవరు అని అన్నప్పుడు యేసయ్య అన్నాడు, యేసయ్యను నేనే అన్నప్పుడు ఆ భటులు ఆయన ముఖ క్రాంతిని చూసి ఆ భటులు వెనక్కి పడిపోయారు. ఎంతమంది అయితే వెళ్ళారు అంతమంది వెనకకు పడిపోయారు. ఆయనని సిలువ వేయగలరా? ఎందు నిమిత్తం వేశారు? నువ్వు నేను మనమందరం చేసిన పాపం వల్ల ఆయన ఒప్పుకుని సిలువ వేయబడ్డాడు. దేవునికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. నువ్వు నేను చేసిన పాపం వల్ల ఆయన ఒప్పుకుని ఆయన ద్వారా ఆయన అంగీకారంతో సిలువ వేయబడ్డాడు. ఈ రోజున మనం ఎంతమంది ఆయనకి రక్షణ కలిగి ద్రాహంలో ఉన్నాం? ఆయన ద్రాహం తీర్చడానికి ఎంతమంది ఉన్నారు? మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? అద్దె తల్లిదండ్రులు గారు చెప్తారు, ప్రతి వారంలో చెప్తారు, వినటం వల్ల విశ్వాసం కలిగిన విశ్వాసం ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు,
పరిశుద్ధమైన మా తండ్రి నీ నామం బలపరిచింది కాక నాయన. ఇదిగో తండ్రి ప్రాముఖ్య సమయంలోకి మేము వెళ్తున్నాము. నీ మాటలో మాకు జ్ఞానం కలిగి ముద్రించుకుని నేను స్తుతించి మరొకనే బాబులు కలగని ప్రార్థన చేస్తారు. ఎంతమందిలో ఉంది మీకు మనసులో ముద్రించుకుని ఎంతమంది ఉన్నారు? నిన్న చెప్పిన వాక్యం ఎలాగైతే చెప్పగలరా? ఉన్నదా? నేను ఎందుకని ప్రశ్నిస్తున్నా అంటే పరిశుద్ధ దేవుడు మన కొరకు యేసుక్రీస్తు ఆయన శిలువలో మనం చేసిన ప్రతి ఒక్క పాపములకు ఆయన రక్తము కాచి త్వరగా దెబ్బలు తిని మండి గంటలో శిలువలు వేసినప్పుడు కూడా ఆయన ఆశ ఇంకా నా బిడ్డలు ఎంతో మంది నేను వెళ్ళిపోతానేమో, ఇంకా నా బిడ్డలు ఎంతో మంది ఉండిపోయారు, నేను రక్షణ పొందలేని బిడ్డలు ఇంకా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు నేను జీవించాలి, రక్షణ పొందాలని. ఈ రోజున నేను ఈ విధంగా ఉండి ఈ స్థితిలో నేను మాట్లాడుతున్నట్టే, ఇంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నట్టే దేవుడు నాకు గాయపరిచాడు, ఆ గాయాన్ని పూడ్చాడు, నాకు ఆ ధైర్యం ఇచ్చాడు. నేను నిర్భయంగా చెప్పగలుగుతున్నాను. అది లేదా ఈరోజు ఒక మాట ఇంకో సమయం వచ్చింది కాబట్టి చెప్పాలని చెప్తున్నాను. వాక్యం చదివేటప్పుడు కానీ బలారాధించిన ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు కానీ ఎంతమంది సిద్ధపడే చెప్తున్నారు. ఆ సిద్ధ మాట అన్నది ఏమిటి మీరు గ్రహించారా? ఉదయాన్నే లేచి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, కొన్ని ఇంపార్టెంట్ పనులు అంటే సరే ఈ వారం మధ్యలో మనం పాపం చూసుకుంటాం అనుకున్న వాళ్ళే. కానీ నువ్వు దేవుడి మందిరంలోకి ఆయన రక్తాన్ని పంచుకున్నట్టు నువ్వు ఎంత సిద్ధపడి రాగలుగుతున్నావు? సిద్ధపాటికి ఏంటి అర్థం? కలిగి ఉన్నారా మీరు? రేపు పొద్దున నీ హృదయం కల్పిస్తుంది, నీ హృదయంలో తునీకర కలుగుతుంది. ఎందువల్ల అంటే నన్ను ఒకరోజు దేవుడు బహిష్కరణ ఇచ్చినప్పుడు, లేకపోతే దేవుడి సన్నిధిలోనే నీకు అవమానం జరిగినప్పుడు నువ్వేం ఆలోచించగలవు చెప్పు? నువ్వెంత బాధపడతావు చెప్పు? ఈ రోజు నువ్వు అవమానం పరిచి వెళ్ళిన రోజున ఒక 5 నిమిషాలు ఆగి నువ్వు ఆలోచించినప్పుడు దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. నువ్వు అనుమానించి నాకు అవమానం జరిగిందని వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ తిరిగి రావడానికి, ఈ సన్నిధికి తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందండి? ఆత్మీయ గారు ఎన్నో విషయాలు చెప్తున్నారు, ఎంతగానో చెప్తున్నారు. రక్షణ గురించి, ప్రవర్తన గురించి నిరీక్షణ కలిగి దేవుని మందిరంలో ఉండాలని చెప్పినప్పుడు మీరు ఎంతమంది అంగీకరిస్తున్నారండి? ఎంతమంది చెప్తున్నారు? సామెతలు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. సామెతలు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. చాలు. అయ్యో నా ఉపదేశముకు నేను ఎట్లా త్రోసిపెట్టిని, నా హృదయం గర్వించినట్లు నేను తునీకరింపబడుతుంది. అర్థమైందండి? దేవుని సన్నిధికి విరోధంగా ఉండి మీరు తూగిరించి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను పిలవడం. దేవుడికి సమయం ఉన్నది, కానీ నువ్వు 20 కాదు, ఆ 24 అవర్స్ దేవుడిని అడుగు. ఆయన విసిగి లేకుండా నీకు ఆశీర్వాదాలు కనపరుస్తాడు. కానీ మీరు ఎంతమంది అడుగుతున్నారు? ఆయనకి విసుగు లేదు. విసుగు మనకు కలగాలి, కానీ పరిశుద్ధాత్ముడు విసుగు లేదు. ఇంకో మాట చెప్పాడు, అయ్యో నా బోధకిన మాట నేను వినకపోతుంది, నా ఉపదేశమునకు నేను చెవి ఒక్కలేదు. వినారండి? అయ్యా నా ఉపదేశానికి నేను చెప్తున్న నా బోధకిన మాట వినలేదు, నేను చెవి ఒక్కలేదు, అందుకే నా హృదయం తునీకరించింది, నా హృదయం గర్భింపడ్డది అని ఎంతగానో బాధపడాలి. అందుకనే నోరు సించుకుని మరీ చెప్తున్నాడు దయచేసి. ఎందు గురించి? వచ్చే రాక దినంగా చెప్పడానికి వాక్యం కూడా ఉండదని నాకు అనిపిస్తుంది. కరువు అవుతుందేమని. చూడండి, 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల కరోనా వచ్చింది. నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు. దైవజనులు వచ్చి నీ మీద చేసి ప్రార్థన చేస్తానికి అవకాశం ఉన్నదా? లేదు. అయ్యారు ఒక మాట చెప్పారు, కుష్టి వేదిని ఎక్కడ పెట్టారు? ఊరు దూరాంతరాలు మన అందరినీ విడిచిపెట్టి దూరాంతరాలు పెట్టాలి. ఎంత బాగా దైవం చేసి పెట్టారు. అదే స్థితి మనకు వచ్చింది. దేవుడిని మనకి చూపించాడు, ప్రవచనాలు చూపించాడు, మనకు అర్థమవుతలేదు. వాళ్ళు ఫోన్లో చేసి ఫోన్లో ద్వారా ప్రార్థన చేశారు. ఎందుకు నిమిత్తం ఒకసారి చూపించాడు. ఈ రోజు ఈ గ్రామంలో ఈ స్థితిలో మనం ఉండి మంచి వస్త్రాలు కట్టుకుని మంచి భోజనం తిని ఏ ఇబ్బంది లేకుండా ఈ రోజుని మనల్ని సురక్షితంగా ఉండించినందుకు దేవుడికి మనం ఎంతగా మహిమ పొందాలి, ఎంతమంది రక్షణ కలిగి ఉండాలి, ఆయనలో ఎంతమంది నడవాలి. నేను ఇదే కోరుకుంటున్నాను.
ప్రతి ఒక్కరు కూడా ఏ విషయంలోనైనా కానీ దేవునికి మహిమకరంగా ఆయన రక్షణలో ప్రతి ఒక్కరు ఉండాలని ఈ మాటలు ఆయనకు అప్పచెప్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అయ్యా బాబా ప్రదర్శనలు పరిశుభ్రంగా నేను శిలువను హర్షణ రకాలను అయ్యా సంశయం స్వరూపమే అయినా నా పాప దోషములు కొనుక్కుని అయ్యా నా తండ్రి మానవాళ్ళు రక్షణకు కొనుక్కున్నారు నా ప్రభుత్వ తండ్రి మా కొరకు నా ప్రభు ఎంతగానో నా ప్రభు నా తండ్రి రాహులు అయ్యా నేను నాయన చదువు అయ్యా నాయన పలుకుతున్నాను ఇక యేసు ప్రభువు శిలువలో పలికిన 7 మాటలు మన జ్ఞాపకం చేసుకుంటాం. 5 మాటలు అయ్యి 6వ మాట జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభువులు శిలువలో 7 మాటలు ఎందుకైతే పలికి ఉన్నారో అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. అవును, ఇంతక ప్రకాశాన్ని చెప్పినట్లు ఒక వ్యక్తి చనిపోవడం, ఒక వ్యక్తి నశించిపోవడం, లాస్ట్ లో వాళ్ళు ఏమైతే పలుకుతారో వాళ్ళు ఏమైతే ఆ మాటలు చెప్తారని చెప్పి మనం ఏం చేస్తాం, ఆశపడతాం. ఎందుకని ఈ వ్యక్తి ఇప్పుడు చనిపోతున్నారు కదా, ఏమైనా చెప్తాడేమో అని చెప్పి మనం ఆశపడతాం. ఎందుకంటే ఆ చెప్పిన 2 మాటలు కూడా మన హృదయంలో ఉంటాయని చెప్పి మనం వాళ్ళ దగ్గర ఎదురుగా కూర్చుంటాం. అది మన మామ వచ్చు, మన తాత వచ్చు, ఎవరైనా సరే ఆఖరి విషయం ఏమని చెప్తారు మా మామ అని ఎదురు చూస్తాం. కానీ యేసు ప్రభువు మన కోసము అతని త్యాగాన్ని దారబోసిన మన యేసయ్య. అవును, ఈ లోకంలో ఎవరు కూడా ఆ త్యాగాన్ని చేయలేదు. సరే, వాక్య ప్రకటనలోకి వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుతాం. యేసు ఆ చెరుకు పుచ్చుకొని సమాప్తము అయినదని చెప్పి తన తల నుంచి ఆత్మను అప్పగించను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వేగనమైన నామానికి దగ్గర స్థుతులు స్తోత్రాలను చెల్లించుకున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, ఈ రోజు నా తండ్రి ప్రభా, ఇది పలికిన శిలువలో 7 మాటల ప్రభా, 5 మాటలు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. 6వ మాట ప్రభా చెప్పడానికి నీ కృపతో నన్ను నింపి నడిపించండి ప్రభా. ఇదిగో ప్రభా, నీ మరణ దినము ప్రభా మేము ప్రభా వయసు నమ్ముచ్చు ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రభా. ఈ ప్రార్థన ప్రభా ఆదరించినటువంటి కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు ఏం చెప్తున్నారు కదా, యేసు ఈ చెరుకును పుచ్చుకుని సమాప్తము అయ్యేదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించెను. ఎవరిని అప్పగించాడు? తండ్రికి ఆత్మను అప్పగించాడు. ఇప్పుడు కుమారుడు మరి యేసు ప్రభువు ఈ లోకమంతా అంటే మన అక్క ప్రతి ఒక్క మానవుల కోసము పడిన త్యాగమునంతా భరించి తండ్రికి తన ప్రాణాలను అప్పగించుకుని విడిచిపెట్టి ఏంటి ఎవరు మొయ్యలేనంత భారములు మోసుకుంటూ వెళ్ళి తన ప్రాణాన్ని అప్పగించి ఉన్నాడు దేవుడు. మరి ఈ లోకంలో మీరు ఎంతమంది అయితే మరి ఈ లోకంలో మరి మీరు నమ్ముతున్నారో కానీ మనం ఈ లోక పాపంలో విడిచిపెట్టి కూడా మనం కూడా మన ప్రాణాన్ని ఎవరికి అప్పగించాలి? ఎవరికి? తండ్రికి అప్పగించాలి, యేసయ్యకి అప్పగించాలి. ఎంతమంది అప్పగించుతారు ఈరోజు మన ప్రాణాన్ని? ఈరోజు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గరికి వెళ్తామా? దేవుడి దగ్గరికి వెళ్తామా అనే నమ్మకం మీకు ఉందా? ఉందా? అదే నమ్మకం మనకు ఉన్నట్లయితే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అట్లా ఉంటే ధన్యత
అందరూ నష్టపడుతున్నారు నా ప్రభావ మేము నీ కొరకు చింతించేవారు కాకుండా ప్రభావ నా ప్రభావ నామ మన సంతోషముగా నా ప్రభావ నీ మాటలు నా ప్రభావ మాటలు జ్ఞాపకం చేసుకుని నా ప్రభావ మీ జ్ఞాపకం నా ప్రభావ ప్రజలు చేసుకునే ఆకాశంలో మాకు నడుస్తున్నాము తండ్రి అవును ప్రభావ మీరు మా కొరకు చేసిన త్యాగము వివరించలేదు నా ప్రభావ వివరించలేదు నా ప్రభావ నా కొరకు మా కొరకు నా ప్రభావ మీరు శిలువలో త్యాగమైన గొప్ప దేవుడు ప్రభావ అవును ప్రభావ మా నిమిత్తం నా ప్రభావ చివరి రక్తగొట్టు కూడా మా కొరకు కాల్చిన గొప్ప దేవుడు నా ప్రభావ శరీరం అంతయు నా ప్రభావ నగబట్టును స్తోత్రాలు పరిశుద్ధుడు తండ్రి ఇదిగో నా ప్రభావ నీవు చూపిన కృప నా ప్రభావ నీవు చేసిన త్యాగము నా ప్రభావ నిమిత్తము నా ప్రభావ మీకు ముందైనా నా ప్రభావ నీ త్యాగమును గుర్తించి నా ప్రభావ ఇక ముందు నా ప్రభావ పరిశుద్ధమైన వారుగా కృప చూపించమని అడుగుతున్నాను స్తోత్రాలు నిర్దోషమైన వారుగా మీ నామములో కృప చూపించమని అడుగుతున్నాను స్తోత్రాలు ఇదిగో నా ప్రభావ ఇక నా ప్రభావ పాటు కలిగిన ప్రభావ 7 మాటల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి ఏసయ్యా పలికించిన వారి నిమిత్తము నా ప్రభావ అడుగుతున్నాము నా ప్రభావ చెప్పిన వారందరినీ దీవించండి తండ్రి ఇంకా పడకపోయిన వారిని కూడా సిద్ధపరచమని నామములో అప్పగిస్తున్నాము తండ్రి ఈ ప్రార్థన పాదాలను అప్పగించుకోవాలి ఏసయ్య శ్రేష్టమైన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి వచనం కొంచెం నాకు సహకరించాలి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలు వేసి తండ్రి నీ చేతులు నా ఆత్మలను అప్పగించుకున్నాను నా ఆత్మను అప్పగించుకున్నాను నేను ఎలాగో చెప్పి చూద్దాం చాలు దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన ఆత్మ మన ప్రభు ఆయన యొక్క ఆత్మను ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు. కానీ ఈ దినాన్ని మనం మరి ఆయన ఆ యొక్క కుమారుడు ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు కాబట్టి మరి మనం అప్పగించుకుంటున్నామా? ఈ దినాన్ని మనం ఆయనకి అప్పగించబడే వాళ్ళు ఉన్నామా? ఉండాలి. ఎందుకంటే ఉన్నవారు కొంతమంది ఉన్నారు, లేని వారు కొంతమంది ఉన్నారు. ఉన్నవారు ఏం చేయాలంటే ఆత్మ అప్పగించుకోలేనటువంటి వారికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఎట్లా ప్రార్థన చేయాలా? కనీసం ఒక్క చుక్కైనా కన్నీటి బొట్టు కాసాలి. మనకి ఏదో దెబ్బ కలిగిందంటే ఒక్క చిన్న దెబ్బ కలిగిందంటే మనకి అబ్బా అమ్మా అంటామా రాండి అంటాం. కానీ అప్పుడు కన్నీళ్ళు కూడా కాస్తాయి. కానీ యేసయ్య మన కోసం ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడు. నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు. ఎందుకని? నా బిడ్డలో నశించిపోతాం ఆయనకు ఇష్టం లేదు కనుక నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా ఆయన తన ఆఖరి పట్టు వరకు కూడా ఆయన రక్తము కాసి చిందించాడు. ఆయన శరీరము నాగల సాలవల్లే దొన్నపడ్డది కనుక ప్రియమైన సహోదరి నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎట్లా ఉండాలంటే కనీసం ఒక్క కన్నీటి బొట్టైనా రాలా, అప్పుడు దేవుడు నిన్ను అనుకరిస్తాడు. నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. ప్రియమైన సహోదరి ఈ సమయంలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నీ ప్రార్థన వల్ల నీ భర్త మారా, నీ ప్రార్థన వల్ల నీ భార్య మారా, నీ ప్రార్థన వల్ల నీ బిడ్డ మారా, నీ ప్రార్థన వల్ల నీ బిడ్డలు మారా, నీ ప్రార్థన వల్ల నీ పక్కవారు మారా, నీ ప్రార్థన వల్ల నీ స్నేహితులు మారా. అలాంటి ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏదో వచ్చి రాని ప్రార్థన చేసే దేవుడు అలాగెళ్తాడు. చిన్న పిల్లలు ఉన్నారు, తప్పని అడుగులు వేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పడిపోతుంటారు, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. మనము కూడా అలాంటి వారిని అలా తప్పని అడుగులు వేసే మనసు మనది. మన చిన్న పిల్లలు ఆయన దృష్టిలో పెద్దవారు కాదు. ఎందుకంటే మనం పడిపోతూ ఉంటామో లేగిస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటామో లేగిస్తూ ఉంటాం. అలాగే మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. కనుక దేవుని ఎరుగిన బిడ్డలు ఎలా ఉండాలంటే నిర్దోషులుగాను ఉండాలి. ఆయనకి సన్నిధిలో సాక్షిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఒక బలమైన ఆయుధంగా ఉండాలి. ప్రియమైన సహోదరి కన్నీటి ప్రార్థన కావాలి.
కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నీకు జవాబు నీకు దొరికింది. నీకు జవాబు దేవుడు ఇచ్చేవాడు ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని సమాధానం దేవుడు ఒక్కడ మాత్రం ఇవ్వగలుగుతాడు. ఆ దేశాన్ని నువ్వు నిజంగా నమ్మి నిజంగా ప్రార్థన చేసినట్లయితే నీవు మరి ఆ గొప్ప దేవుడు ఆ రాజ్యాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ కుటుంబాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళిపోతావు. నువ్వు కూడా తీసుకెళ్తావు. ఎందుకంటే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకోవాలి. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. నీ సంఘం కోసం ప్రార్థన చేయాలి. నీ పరివారం కోసం, నీ ఇరుగు వారి కోసం, నీ బంధువుల కోసం, నీ స్నేహితుల ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎట్లా ఉండాలంటే కన్నీటి ప్రార్థన అయ్యి ఉండాలి. దేవుని పిల్లలారా, కన్నీటి ప్రార్థన అయ్యి ఉండాలి. ఏదో ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ మన తప్పులు మనం చేస్తున్నాం. నేను అలా చేస్తున్నామంటే వాడిని, అలాగ పడిపోయి లేచినట్టు వాడిని ఈ రోజు ఈ స్థాయిలో ఈ స్థితిలో నేను నిలబడ్డానంటే, ఈ స్థానంలో నేను నిలబడ్డానంటే అది నా గొప్పతనం కాదు, ఇది నా బలము కాదు, నా శక్తి కాదు, నా శక్తి కాదు, ఏమీ కాదు. నేను ఎన్నిక లేనట్టు వాడిని, అపాయింట్ వాడిని. అయినా నాలో ఏమాత్రం యోగ్యత లేదు. యోగ్యత లేని నన్ను ఈ సమయంలో దేవుడు ఈ మాట మాట్లాడటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగే నేను ఇంతగా కంగారు పడిపోయాను. అయ్యో నీ సన్నిధిలో ఇంకా నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నానే, ఇంతగా నిలబడ్డానే, అయినప్పటికీ ఇక్కడ తడబడకపోయాను. నేను వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేది తాకపోవడా నేను తడబడిపోయాను. ఎక్కడ నిలబడేటప్పటికి నా దేవుడు నాకు మహాశక్తినిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నిలబడతాం నీవైతే, మాట్లాడతాం నేను అన్నాడు యేసయ్య. అలాంటి గొప్ప యేసయ్య నువ్వు నిలబడు, నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయి, నీ దేవుడు నిన్ను తప్పగా బాగు చేస్తాడు. నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. నీ భర్త బాగుపోతా మాట్లాడు, నీ భర్త తిరిగిపోతా మాట్లాడు, నీ భార్య తిరిగిపోతా మాట్లాడే, ఎప్పటికైనా మాట్లాడు, ఎలాగైనా మాట్లాడు. నువ్వు కన్నీళ్ళు ప్రార్థన చేయి, నువ్వు కన్నీళ్ళు ప్రార్థన చేయి. కన్నీళ్ళు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆయనకి అయ్యే ఇష్టం. మామూలుగా ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టం కాదు, కానీ కన్నీళ్ళు ప్రార్థన అంటే ఎంతో ఇష్టమైంది. నీ ప్రార్థన ఆలకించి నిన్ను రక్షిస్తాడు. నీ భర్త మాట్లాడు, నీ కొడుకు మాట్లాడు, నీ భార్య మాట్లాడు, నీ బిడ్డలు మాట్లాడు, నీ సంఘం మారుతుంది, సంఘ బిడ్డలు మారుతారు. కనుక ఆ 7 మాటలు కూడా మరి ఆ 7 మాటల్లో ఈ లాస్ట్ మాట మరి యేసయ్య మరి నాకు ఇచ్చినట్టుకు మీ అందరికీ నా ఈ చిన్న మాటలు మరి అందరికీ అందించినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆచరించిన కాక. అవును, నీ తండ్రికి నీ ఆత్మ అప్పగించుకున్నట్టు ప్రభు ఆత్మని కూడా నీకు అప్పగించుకునే కృపను మాకు దయచేయమని అడిగిస్తున్నాము తండ్రి. ప్రభు మా కనుక 3 మేకల మధ్యన వేలాడుచున్న నా దేవానికి స్తోత్రం. మా కనుక మధ్యన వేలాడుచున్న ఆఖరి తప్పుకి లేకుండా ప్రభు నా కనుక ఉపయోగించుకుని ప్రభు ఎంతగానో శ్రమలు బాధపడి ప్రభు క్షమాపణ కనబడ్డ దేవుని పిల్లలుగా ఒకవేళ మనల్ని ఎవరు అవమానపరిచినా, నిందించినా, అవమానకరంగా మాట్లాడినా వాళ్ళు మనం ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. ఏం చేయాలి? క్షమించాలి. క్షమించే మనసును మనము కలిగి ఉండాలి. యేసయ్య మొదటి మాట ద్వారా ఈ లోకానికి తెలియజేసిన అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నా పిల్లలుగా మీరు కూడా ఏం కలిగి ఉండాలి? అమ్మా డిస్టాప్ రావడానికి వీలేదని చెప్తున్నాను. అప్పుడు వెళ్ళిపోవచ్చు, బయటకు వెళ్ళిపోండి, ఇబ్బంది కాదు. దేవుని మందిరంలో ఉన్నాం. నా నోట
ఏదిగా ఆలోచన బాగా వస్తాయి. ఎందుకంటే తలంపు ప్రేమైన దేవుని పిల్లరా, యేసయ్య మాట్లాడిన మొదటి మాటలో వచ్చిన మాట ఏమిటంటే క్షమాపణ. ఏమొచ్చిందండి? క్షమాపణ వచ్చింది. క్షమాపణ వచ్చింది. క్షమాపణ. ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. క్షమించేటువంటి మనస్సును మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. క్షమించకుండా వాళ్ళని వేరేగా ఉంచామనుకోండి, మనము క్షమాపణ లేని వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభువు దగ్గరికి శిష్యులు అడుగుతారు ఒకసారి, అయ్యా మేము క్షమాపణ ఎలా ఇవ్వాలి, ఎవరిని క్షమించాలని అంటే ఆయన అంటారు, దినానికి ఎన్నిసార్లు అవ్వలేదండి. అలా పనికి నుంచి వస్తుంటే ఒకసారి ఒక ఆటో వచ్చి కూర్చుందండి. అప్పుడు కూడా అసలు నాకు ఏం అవ్వలేదండి. బండి మాత్రం 2 సార్లు నేను బండి మార్చింది తప్ప దేవుడి దయవల్ల నాకు ఎప్పుడు కూడా ఎటువంటి యాక్సిడెంట్ అయినా కానీ నేను ఎప్పుడు దేవుడిని కాపాడుతూనే వచ్చాడండి. అలాగే కరోనా టైంలో కూడా మరి నేను స్కూల్ ఏమీ లేవు, అయినా ఆన్లైన్ పెట్టారు దేవుడి దయ వల్ల. ఎవరిని కూడా నేను ₹1 కూడా ఆశించకుండా ఒక దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా దేవుడు నన్ను నా కుటుంబాన్ని కూడా పోషించాడండి. ఆయన ఆ ఆనందంతో మన భోజనాల కార్యక్రమం కూడా పెట్టామండి. చక్కగా పదాలతో చికెన్ తోటి అందరూ అటెండ్ అయ్యారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. మరి ఆ రోజు చాలా మంది బిడ్డలు నాకు సపోర్ట్ చేశారండి. మా ప్రకాష్ గారండి, గంగాధర్ కానీ, మరి మా ఆత్మీయ కుమార్తె షారుడ్ కానీ, దుర్గ కానీ, వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలా చేశారండి. అలాగే లాస్ట్ వాక్యం ఉంటే ఇంకొక వాక్యం కూడా ఇంకొక కార్యం కూడా జరిగిందండి. నేను ఒక భోజన కార్యక్రమం జరిగింది, 10,000 ఎంతో ఖర్చు అయింది. ఆ నెక్స్ట్ డే ఈ వర్క్ నాకు ఆ వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ఒకసారి నేను కొనుక్కున్నామని అనుకున్నానండి. అనుకుంటే మా సార్ ఒక ఆయన, నేను నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాను. ఒక సార్ వచ్చి, సార్ మీరు ల్యాప్టాప్ కదా కొన్నామనుకుంటారు కదా అన్నారండి. ఆయన అవునండి, అది సెకండ్ హ్యాండ్ అయితే సరిపోతుంది, 20,000 అంతా ఉంటుందండి అన్నారు. ఆయన నెక్స్ట్ డే ఆయన మా శ్రీనివాస్ గారు అని ఒక సోషల్ టీచర్ అండి, ఆయన ల్యాప్టాప్ తీసుకొచ్చి నాకు ఇచ్చారండి. ఆయన దేవునికి స్తోత్రం. ఎందుకంటే అండి నేను అలా అనుకోలేదండి. నేను కొనుక్కుందామని అనుకున్నాను. ఆ వాళ్ళు వేరే ల్యాప్టాప్ దొరికిందండి, కొనుక్కున్నారు. వీళ్ళు వర్క్ వాడిన ల్యాప్టాప్ నాకు ఇచ్చారనమాట. నిజంగా ఆ విధంగా ఒక 10,000 ఎంతో ఖర్చు పెడితే దానికి డబుల్ వచ్చిందండి. నిజంగా ఆయన ఆశీర్వాద కార్యాలు నా జీవితంలో చాలా జరిగాయండి. చివరిగా ఒక వాక్యం చదువుతామంటే మార్కు సువార్త 9:23. చివరిగా ఇన్ని కార్యాలు జరిగిన నా జీవితంలో చివరిగా ఆయన నమ్మానండి. నిజంగా దేవుడు నేను వదిలేసిన, దేవుడు నేను వదలలేదు, నమ్మవానికి సమస్తము కూడా సాధ్యమని చెప్పేసి ఆయన్ని నేను నమ్మడం ప్రారంభించాను. ఆ తర్వాత నా భార్య కూడా సంతోషించింది. నేను బాప్తిజం తీసుకోవాలని అనుకుంటానండి. నా కుటుంబం గురించి, మా గురించి, అందరి గురించి ప్రార్థించండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం అందరం. వేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుగా పొగడబడుతున్న మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు, వందనములు నాయన. ఈ రోజు మంచి రోజుని మాకు ఇచ్చావయ్యా. ఎందుకంటే సంఘంతో కలిసి మరి నీ సాక్ష్యాన్ని పంచుకునే అదృష్టాన్ని కలిగించావు. అలాగే 7 బిడ్డలు కూడా చాలా బాగా నీ 7 మాటలు కూడా బోధించారయ్యా. మాకు చాలా బాగా అర్థమైనవి. ఆ విధంగా మేమందరం కూడా నీ యొక్క మార్గంలో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి ఆయన. మరి మా గ్రామాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, ఆ దేశ నాయకులు కూడా దీవించండి ఆయన. ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్నల్ని, పెద్దల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. మాకు నీ ఆశీర్వాదం కావాలయ్యా. మీ ఆశీర్వాదం కంటే ఏది విలువైంది కాదు. ఐశ్వర్యం ఉన్నా ఏదున్నా సరే ఆశీర్వాదం మించింది ఏమీ లేదు నాయన. ఆ విధంగా ఈ యొక్క కృపలో నడిచే భాగ్యాన్ని మాకు, మా కుటుంబానికి, మా అందరికీ కూడా కలగాలని, అలాగే ఈ మార్గంలో నడిచే భాగ్యాన్ని కూడా ఇవ్వండి ఆయన. చాలా మంది అనారోగ్యంతో ఉన్నారయ్యా. తండ్రి ప్రభా, నీ సన్నిధిలో మానవలసి కలిగిన తండ్రి ప్రభా, ఈ గొప్ప ప్రభా రక్షణ మార్గంలో ప్రభా మాత్రం ఇష్టమైన కలిగిన తండ్రి ప్రభా, ఈ గొప్ప రక్షణ మార్గం పడిపోయిన దయచేసిన ప్రభా జ్ఞాపకం చేయ ప్రభా. ఈ రాకపోతే ప్రజలంతా వరకు ప్రభా వెలువడుకున్న రాజ్యంలో ఉండడానికి సహాయం దయచేయండి. అందుబట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. వచ్చిన ప్రజలను జీవించండి, బలపరచండి
వచ్చారు ప్రభావ, దాని బిడ్డలు క్షమించు ప్రభావ, వారు కూడా ప్రభావతో ఏకీవించిన ప్రభావ జ్ఞాపకం చేయండి. అందుబట్టి వందనాలు స్తోత్రాలు చేయించుకున్న ప్రభావ, తిరిగి మా ఇళ్ళ గురించగా ప్రభావ, మీ దీవులతో మమ్మల్ని నడిపించుకున్న ప్రభావ స్తోత్రాలు ప్రభావ, నీ దైవజనుల ప్రభావ, నీ వాక్యంలో ప్రభావ ఏడు మాట ప్రభావ ప్రచురించడానికి ప్రభావ జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ. ఆయన ప్రభావ దేవుడు ముద్రించుకున్న ప్రభావ ప్రతి దినం ఎవరు వేయడానికి సహాయం చేయించండి. అందుబట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ, నీ కృపలో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించిన ప్రభావ, నీ కృపలో జ్ఞాపకం చేయమని ప్రభావ అడుగుతున్నాను. స్తోత్రాలు ప్రభావ. చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు ప్రభావ, తల్లులు ఉన్నారు ప్రభావ, ప్రతి బిడ్డ పేరు చొప్పున దీవించి కాచి కాపాడిన నా తల్లి ప్రభావ, మరి ముఖ్యంగా నా తల్లి ప్రభావ యవనస్తులు ప్రభావ రక్షణ లేకున్నారు ప్రభావ, రక్షణ ఇచ్చేది ప్రభావ, ఎదుగు నా తల్లి ప్రభావ ఎవరి కాలంలో ప్రభుత్వం నడకని శుద్ధిపరచడానికి సహాయం చేయించండి ప్రభావ. సృష్టికర్తైన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన నిత్యము ఆదరిస్తూ ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ప్రభు సందులో నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము చేసిన మనందరికీ ఈ సమయంలో ఈ చక్కటి మాటలు వర్తమానాలు దేవుని ప్రకటించిన వారి కుటుంబాలకు చక్కటి ప్రార్థనలు ఆధ్యాత్మికంగా సహకారం ప్రతి ఒక్కరికి, అలాగే జరగబోతున్న ప్రతి ప్రార్థన కుడికలకు, ఇదిగో జరగబోతున్నటువంటి బాప్తిస్తాల కార్యక్రమానికి సిద్ధపడిన బిడ్డలకు వారి కుటుంబాలకు, ఈ లోకంలో సకల పరిస్థితులకు ఇప్పుడు ప్రభుత్వం పర్యంత వరకు ఆయన సన్నిధి, ఆయన కాపుదలైన భద్రత, నెమ్మది, సమాధానము సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక. దేవుడి మిమ్మల్ని దీవించను గాక. ఆయన కృపలో వర్ధల చేయను గాక. అందరికీ వందనాలు.